కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజు రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు చెన్నకేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 11వ వార్డులో పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నజీర్ అహ్మద్ పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఉచిత వైద్య సేవలు, ఉచిత వైద్య విద్య అందించాలనే మహోన్నత దృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హక్కుల రక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ కళాశాల ప్రభుత్వమే నిర్మించి ప్రభుత్వమే నడపాలి అనే నినాదంతో ఈ పోరాటాన్ని మరింత బలపరుస్తాము అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షులు మల్లా రసూల్, 11వ వార్డు అధ్యక్షులు జగన్, రఫీ, బూత్ లెవెల్ ఏజెంట్ ఫరూక్, వార్డు నాయకులు ఇంకా వడ్డే గుండారాజ్, బాషా, వలి, వడ్డే రవి, షరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ రాజురెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు మరియు స్టేట్ సెక్రటరీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మా వార్డులో మేము జరుపుకుంటున్నాము. నుంచి ఎంతో మందిని ఇంటింటికి పంపించి వాలంటీర్ రూపంలో, సచివాలయాల రూపంలో ఇంటింటికి పంపించి కప్పుగా 60 సీట్లను కూడా 60 పీజీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మెడికల్ విద్య, వైద్యం, ఉచిత విద్య అందాలి, ఉచిత వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క 17 కాలేజీలను తీసుకురావడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాలకు ఏవైతే అవసరమో అవన్నీ అందే విధంగా ఈరోజు ఆయన ముందడుగులు వేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం రావడం, ఆయనకు ఆశలపై నీళ్లు చల్లడం, ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ కాలేజీలను, కార్పొరేట్ హాస్పిటళ్లను తయారు చేసే విధంగా ముందుకు పోతున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము గవర్నమెంటే నడపాలనే ఉద్దేశంతో కోటి సంతకాల రూపంలో ప్రతి వార్డుల్లో మేము ఈరోజు తిరుగుతున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు, నాయకులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ